Hi, welcome to Bali. Hi, thank you, Suksuma. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మెలడీస్. మా లాస్ట్ వీడియోలో నార్త్ బాలి మొత్తం చూపించాము. ఈ వీడియోలో ఉబూద్ దగ్గరలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాము. అలోహా ఉబూద్ స్వింగ్, లెంపుయాంగ్ టెంపుల్, గోవాగిరి వాటర్ ఫాల్స్, తీర్థగంగా వాటర్ ప్యాలెస్, పెంగ్లీపురాన్ విలేజ్, ఇలా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి ఉబూద్ చుట్టూతా. బాలిని విజిట్ చేసే వారిలో చాలామంది ఉబూద్లోనే స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఉబూద్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఒక చక్కటి పల్లెటూరి వాతావరణంతో, అందమైన హౌసెస్ అండ్ విల్లాస్తో, పచ్చని వరి పొలాలతో ఈ ప్రదేశం అంతా అద్భుతంగా ఉంటుంది. ఉబూద్ బాలీకి ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది. సో ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా ఉబూద్ నుండి ట్రావెల్ చేసేయచ్చు ఈజీగా. మా బాలీ టూర్లో ఇది మా 5th డే. ఈరోజు ఉబూద్ సెంటర్లో హోమ్ స్టే ఒకటి బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళాలంటే మా లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఈ 1 డేకి బుక్ చేసుకున్న విల్లా నుండి చెక్అవుట్ చేయాలి. ఈ సెబాతు తులెన్ విల్లాలో మార్నింగ్ లేచేసరికే చుట్టూ పక్షుల అండ్ కోళ్ళ సౌండ్స్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం మా మాదే బ్రో మాకు నాసి కునింగ్ పార్సిల్ తెచ్చారు. ఈ డిష్ చాలా బాగుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ లగేజ్ అంతా కార్లో పెట్టుకొని ఫస్ట్ ద ఫేమస్ అలోహా ఉబూద్ స్వింగ్కి స్టార్ట్ అయ్యాం. మా విల్లా నుండి ఉబూద్కి వెళ్ళే దారిలోనే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ స్వింగ్ ప్లేస్. బాలి అనగానే చాలామంది గుర్తొచ్చేది ఈ ఫేమస్ స్వింగ్సే. పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉంటాయి, వాటి మీద ఫొటోస్ తీసుకోవాలని చాలామంది ఇక్కడికి వస్తారు. అలోహా ఉబూద్ అనే ప్లేస్లానే అలాస్ హరూమ్ అని ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఇలానే స్వింగ్స్ చాలా ఉంటాయి. మేమైతే అలోహా ఉబూద్ని చూస్ చేసుకొని ఇక్కడికి రీచ్ అయిపోయాం. మేము వచ్చేసరికి మార్నింగ్ 9 అయింది. అప్పటికే ఈ ప్లేస్ క్రౌడీగా ఉంది చూడండి. ఇక్కడ ఉన్న అన్ని యాక్టివిటీస్ చేయడానికి వీళ్ళ దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. 400K ఐడిఆర్ పర్ పర్సన్ అంట. అండ్ ఫోటోగ్రాఫర్ కాస్ట్ వచ్చేసి 200K ఐడిఆర్ పర్ పర్సన్. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ రెంట్ తీసుకోవచ్చు ఫర్ ఫొటోస్. డ్రెస్ కాస్ట్ వచ్చేసి 250K ఐడిఆర్ పర్ పర్సన్ అంట. ఇవన్నీ చూసాక అక్కడే క్లియర్గా అర్థమైపోయింది దిస్ ప్లేస్ ఈజ్ సో కమర్షియలైజ్డ్ అని. ఎందుకంటే అమ్మాయిలైతే ఆ స్వింగ్స్ అన్నీ ట్రై చేస్తారు డ్రెస్ రెంటల్ తీసుకొని. బట్ అబ్బాయిలకి అన్ని స్వింగ్స్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఒక్క యాక్టివిటీ చేయాలన్నా ఫుల్ ప్యాకేజ్ తీసుకోవాల్సిందే అంట. టూ మచ్ అనిపించింది. మీరైతే ఇలాంటి స్వింగ్ ఫొటోస్ కావాలంటే ఈ ప్లేస్ అయితే అంత వర్తీ కాదు. మేము విజిట్ చేసిన గేట్ ఆఫ్ హెవెన్ దగ్గరలో ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ కూడా డ్రెస్ రెంటల్ అండ్ ఫొటోస్ తీస్తారు. చాలా బాగా వస్తాయి అండ్ బడ్జెట్లో కూడా అయిపోతుంది. ఆ ప్లేస్ డీటెయిల్స్ లెంపుయాంగ్ టెంపుల్ గురించి చెప్పేటప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇంకా మేమైతే వచ్చాం కదా అని ఈ ప్లేస్లో 400K ప్యాకేజ్ తీసుకున్నాము. డ్రెస్ రెంటల్ కూడా తీసుకున్నాం. ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ అలా ఎదురుగా పెట్టి ఉంటాయి, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ అండ్ స్లీవ్లెస్ డ్రెస్సెస్ 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ డ్రెస్సెస్ లూజ్గానే ఉంటాయి. మనం వేసుకున్నాక వాళ్ళు వెనక థ్రెడ్స్తో టైట్గా సెట్ చేస్తారు. సేఫ్టీ పిన్స్ పెడతారు ఏదన్నా లూజ్ ఉంటే. చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడే. ఆఫ్టర్ డ్రెస్ చేంజ్ ఇలా స్టెప్స్ దిగుతూ ముందుకు వెళ్తే యాక్టివిటీస్ అన్నీ కనిపిస్తాయి. చాలా టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ సింగిల్ ఫ్లవర్ స్వింగ్ ట్రై చేసాము. ఫొటోస్ తీసే వాళ్ళు మనకి పోజెస్ చెప్తూ ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ కెమెరాతో తీసిన ఫొటోసే బెటర్ అనిపించాయి మాకు. బికాజ్ ఈ స్వింగ్ వెనక లైటింగ్ వస్తుంది, మన ఫేస్ ఏమో ఇటు తిరిగి ఉండటం వల్ల లైటింగ్ తక్కువ పడుతుంది. నార్మల్ ఫోన్లో తీసేటప్పుడు క్లోజప్గా తీస్తే ఓకే, బట్ లాంగ్ షాట్స్ అయితే మంచిగా రావు. అందుకే కెమెరా బెటర్ అనిపించింది. తర్వాత మేము కపుల్ స్వింగ్ ట్రై చేసాము.
ఇక్కడ ప్రతి స్వింగ్ కి లైన్ ఉంది. ఈచ్ స్వింగ్ దగ్గర ఒక పర్సన్ ఉండి డ్రెస్ కి ఉన్న తాడ్ని ఆ స్వింగ్ కి అటాచ్ చేసి సేఫ్ గానే ఫిట్ చేస్తున్నారు. నెక్స్ట్ సింగిల్ స్వింగ్ ట్రై చేశాము. దీని పక్కనే ఇంకొక పెద్ద ఉయ్యాల కూడా ఉంది. ఈ స్వింగ్సే కాకుండా ఇక్కడ న్యాచురల్ బర్డ్ నెస్ట్ లాగా అరేంజ్ చేశారు. వీటిలో కూడా ఫొటోస్ బాగా వస్తున్నాయి. మేము అన్ని యాక్టివిటీస్ చేశాక నెక్స్ట్ ఫొటోస్ కలెక్ట్ చేసుకునే ప్లేస్ కి వెళ్ళాం. ఇక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది చూడండి. ఈ రెస్టారెంట్ కిందనే ఫొటోస్ ఇస్తారంట. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఫొటోస్ సెలెక్ట్ చేసి ఒక 5 minutes అలా వెయిట్ చేస్తే ఫొటోస్ ఇస్తారు. మేము అవి తీసుకొని నెక్స్ట్ ఉబూద్ కి స్టార్ట్ అయ్యాం. మేము తీసుకున్న హోమ్ స్టే వచ్చేసి ఉబూద్ సెంటర్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. హోమ్ స్టేకి వెళ్లే దారిలోనే ఈ శేఖర్ సారీ కిచెన్ రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేసాము. ఫుడ్ అయితే సూపర్ గా ఉంది. మా బాలి ఫుడ్ బ్లాగ్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది ఈ ఫుడ్ గురించి. ఆఫ్టర్ ఫుడ్ మా హోమ్ స్టేకి రీచ్ అయిపోయాం. హోమ్ స్టే పేరు ప్రథమ హోమ్ స్టే. booking.com లో రివ్యూస్ చూసి బుక్ చేసుకున్నాం. లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. ఇంటి లోపలికి వెళ్తుంటేనే ఆ హోమ్లీ ఫీలింగ్ వచ్చేసింది ఇక్కడ. ఈ హౌస్ కాంపౌండ్ అంతా చాలా బాగుంది. ఇక్కడ హౌసెస్ అన్ని భలే క్యూట్ గా ఉన్నాయి. ఈశాన్య మూలేమో వీళ్ళు డైరెక్ట్ గా పెద్ద గుడినే కట్టించారు. ఇంకా మా రూమ్ విషయానికి వస్తే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఈ రూమ్ ఇచ్చారు. సింపుల్ గా నీట్ గా బాగుంది రూమ్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓనర్స్ ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ. బాగా మాట్లాడుతున్నారు మాతో. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ఉబూద్ సెంటర్లో ఉన్న ఉబూద్ ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాం. ఉబూద్ సెంటర్లో ఉబూద్ ప్యాలెస్, సరస్వతి టెంపుల్ అండ్ ఉబూద్ మార్కెట్ ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. నడుస్తూ వెళ్ళి చూసేయచ్చు. ఆల్సో ఇక్కడ స్కూటీ రెంటల్ అవైలబుల్ ఉన్నాయి. చాలా మంది స్కూటీ రెంటల్ తీసుకుంటారు. బికాస్ ఈ ఉబూద్ సెంటర్లో రోడ్స్ ఆర్ నాట్ వైడర్. ఈజీగా ట్రాఫిక్ లో స్టక్ అయిపోతాం క్యాబ్స్ లో వెళ్తే. మేమైతే వాకింగే ప్రిఫర్ చేసాము. వెళ్లే దారిలో ఇక్కడ డోనట్స్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నారని ఆగి టేస్ట్ చేసాము. చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్ రోడ్ దారిలో అయితే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ స్ట్రీట్ ఫుడ్ ఆల్సో. ఉబూద్ ప్యాలెస్ అంటే పెద్ద ప్యాలెస్ టైప్స్ అనుకున్నాం, బట్ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. స్మాల్ టెంపుల్స్ ఉన్నాయి లోపల అంతే. కొన్ని టెంపుల్స్ లోపలికైతే వెళ్ళటానికి ఎలో లేదన్నారు. ఈ ప్యాలెస్ ని 1800 సంవత్సరంలో అప్పటి రాజులు కట్టించారంట. ఈ బాలినీస్ ఆర్కిటెక్చర్ తో కట్టారు కదా, చాలా బాగుంది అట్రాక్టివ్ గా. ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ హియర్ నెక్స్ట్ ఉబూద్ మార్కెట్ కి స్టార్ట్ అయ్యాం. ట్రాఫిక్ చూసారా అసలు ఎలా ఉందో. కార్స్ లో వస్తే స్టక్ అయినట్లే. ఇంకా దారిలో ఈ కెచ్చక్ డాన్స్ ఉంది దగ్గరలో అని ఇన్విటేషన్స్ ఇస్తున్నారు కొంతమంది. ఒకవేళ ఉలువాటులో చూడలేని వాళ్ళు ఈ ఫైర్ డాన్స్ ని ఇక్కడ కూడా చూడొచ్చు. అలా నడుచుకుంటూ స్ట్రీట్ మార్కెట్ కి వచ్చాం. మేము అలా వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు వర్షం పడుతుందని. మా దగ్గర అంబ్రిల్లా కూడా లేదు ఆ టైంలో. సో వర్షం తగ్గేలోపు డిన్నర్ చేయొచ్చు కదా అని మార్కెట్ దగ్గరలోని ఒక ఫుడ్ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. అనవసరంగా వచ్చాం అనిపించింది. తినకుండా మొత్తం వదిలేసాం. బికాస్ టేస్ట్ బాగాలేనప్పుడు కొన్నాం కదా అని చెప్పేసి తినేసి స్టమక్ అప్సెట్ చేసుకోవటం ఎందుకు, అందుకే అవాయిడ్ చేసేసాం. నెక్స్ట్ రెయిన్ తగ్గిపోయింది అని హోమ్ స్టేకి రిటర్న్ అయ్యాం. ఇంకా డన్ ఫర్ ద డే అని రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి ఈస్ట్ బాలీలో ఉన్న లెంపుయాంగ్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఈ లెంపుయాంగ్ టెంపుల్కి వెళ్ళే దారి కొంచెం హిల్లీ ఏరియాలో ఉంది, బట్ రోడ్ అంతా బాగుంది. ఈ లెంపుయాంగ్ టెంపుల్ని బాలి గేట్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు. బాలి వెళ్ళిన వాళ్ళంతా ఈ ప్లేస్లో ఫొటోస్ దిగకుండా ఉండరు, అంత ఫేమస్ ఇది. వాటర్లో రిఫ్లెక్షన్ వచ్చేలా ఒక గేట్ ముందు ఫొటోస్ తీస్తారు. ఆ గేట్ వెనకేమో మొత్తం క్లౌడ్స్ బ్యాక్గ్రౌండ్తో సూపర్గా ఉంటుంది లొకేషన్. సో మేము కూడా అక్కడ ఫొటోస్ దిగాలి అని ఆ ప్లేస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాక ఆ పక్కనే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకుంటే మనకి ఒక నెంబర్ ఇస్తారు. మాది 115 నెంబర్. అంటే ఆల్రెడీ 114 మెంబర్స్ మాకంటే ముందు వచ్చి ఫొటోస్ దిగటానికి లైన్లో ఉన్నారు అని అర్థం. సో వాళ్ళది అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కార్ పార్కింగ్ చేశాక గేట్ ఆఫ్ హెవెన్ దగ్గరికి వెళ్ళటానికి కొన్ని బస్సెస్ ఉన్నాయి చూడండి. ఓన్లీ ఈ బస్సెస్లోనే వెళ్ళాలి. నెక్స్ట్ ఎంత ఒక 10 minutes జర్నీ అంతే, బట్ ఫుల్ ఘాట్ రోడ్డు. కొండ చివరి టర్నింగ్స్ వచ్చేసాయి. కొంచెం డేంజరస్ గానే ఉంది రూటు. అందుకే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ని పెట్టి బస్సెస్ అరేంజ్ చేశారేమో. అలా కొండపైకి వెళ్ళాక బస్సెస్ ఒక చోట ఆపేస్తారు. అక్కడ ఈ సారాంగ్ కట్టుకోమని ఇస్తున్నారు. టెంపుల్ కి వెళ్ళే ప్రతి ఒక్కరూ కట్టుకోవాల్సిందే అంట, నో ఎక్సెప్షన్, లేడీస్ అయినా జెంట్స్ అయినా. అది తీసుకొని
కొంచెం ముందుకు నడిస్తే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఒక హోటల్ ఉంది. ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము. దిస్ ఈస్ ద అవైలబుల్ బ్రేక్ఫాస్ట్ దేర్. లక్కీగా ఈ ప్లేస్ నుండి ఒక ఫేమస్ మౌంటైన్ కనిపిస్తుంది చూడండి. మౌంట్ అగూంగ్ అంట. ఇది ఒక యాక్టివ్ వాల్కనో ఇన్ బాలి. మౌంట్ బటూర్ అని ఇంకొక యాక్టివ్ వాల్కనో ఉంది. అదైతే అందరూ ట్రెక్ చేసి వాల్కనో పైకి వెళ్ళి చూస్తారు. బట్ మౌంట్ అగూంగ్ బటూర్కి అన్న చాలా దూరంగా ఉంటుంది, ప్లస్ చాలా పెద్దది కూడా. ఇక్కడ నుండి ఆ మౌంటైన్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా కాస్ట్లీ అండి. 55K అంట ఫ్రూట్ సాలడ్ అండ్ బ్రెడ్ ఏమో 65K ఐడిఆర్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలా నడుస్తూ పైకి వెళ్ళాలి. ఇది కూడా కొండనే, ఎక్కేటప్పుడు కష్టం బికాస్ చాలా స్ట్రైట్ గా ఉంది రోడ్డు. జాగ్రత్తగా నడుస్తూ ఎక్కాలి. అప్పుడే టైం 8 అయిపోతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మెల్లగా నడుస్తూ. ఇదిగో ఈ కనిపిస్తున్న గేటే ద ఫేమస్ గేట్ ఆఫ్ హెవెన్. ఇక్కడికే ఇప్పుడు మనం వెళ్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే కొంతమంది ఆపేశారు. ఏంటి అంటే అక్కడ నుండి ఇంకొక 100 మీటర్స్ ముందుకు వెళ్తే ఒక ఫోటోజెనిక్ ప్లేస్ ఉందంట. ఫొటోస్ తీస్తాం 200K ఇద్దరికి కలిపి అన్నారు. ఎలా అయినా మా నెంబర్ వచ్చేసరికి క్యూలో టైం పడుతుంది కదా, సరే వెళ్దాం అనుకున్నాం. ఇంకొంచెం కొండపైకి ఒక 100 మీటర్స్ నడిస్తే ఆ ప్లేస్ వచ్చింది. వాకింగ్ కష్టం అనుకుంటే ఇలా బైక్స్ పై వెళ్ళొచ్చు. ఇదిగో ఇదేనండి వాళ్ళు చెప్పిన ఫోటోజెనిక్ ప్లేస్. బాగా అరేంజ్ చేశారు ఈ ఫ్రేమ్స్. కొంచెం ఎండగా ఉంది కానీ ఈ టైంలో, బట్ మార్నింగ్ 7 అలా వచ్చుంటే ఈ ప్లేస్ ఇంకా బాగుండేదేమో. డ్రెస్ రెంటల్ కావాలా అని అడిగారు. వద్దని చెప్పాం. ఒక్కొక్క ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే వాళ్ళే మన ఫోన్లో ఫొటోస్ తీస్తున్నారు. చాలా బాగా తీస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మిర్రర్ పెట్టి వాటర్ రిఫ్లెక్షన్ వచ్చేలా కూడా తీస్తున్నారు. ఇక్కడ చూడండి, మేము వాటర్లో బోట్లో వెళ్తున్నట్లే ఉంది ఫోటో. ఇక్కడ ఫొటోస్ అయితే వర్త్ ఇట్ అనే చెప్పాలి. గేట్ ఆఫ్ హెవెన్కి వస్తే ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా ఇలానే దగ్గరలో స్వింగ్స్ కూడా ఉన్నాయి. ఉబూద్లో కమర్షియల్ అనుకుంటే ఈ ఈస్ట్ బాలీలో ఈ స్వింగ్స్ ట్రై చేయండి. ఆఫ్టర్ ఫొటోస్ లెంపుయాంగ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కూర్చోవడానికి నీట్గా అరేంజ్ చేశారు. స్టెప్స్ ఉన్నాయి ఎదురుగా. ఇక్కడ చూస్తే ఒక పర్సన్ కూర్చొని అందరినీ ఫొటోస్ తీస్తున్నారు. అందరూ ఆ గేట్ ముందుకు వెళ్ళి పోజెస్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఒక 3 to 4 పోజెస్ అండ్ కపుల్ పోజెస్ అయితే 3 to 4 అంతే. ప్లస్ ఏమేం పోజెస్ ఇవ్వాలో ముందే సెట్ చేసుకొని వెళ్ళాలి. ఎట్లయినా క్యూ అయ్యేసరికి చాలా టైం ఉంటుంది. సో ఆరామ్సే సెట్ చేసుకోవచ్చు. ఈ క్యూ పెరిగిపోతూ ఉంటుందని చెప్పే చాలా మంది ఉబూద్ నుండే మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయి వస్తారు. అప్పుడు ఇక్కడ 6 కల్లా రీచ్ అయితే క్యూ తక్కువ ఉంటుంది. ఇదంతా చూశాక మాకైతే ఈ ప్లేస్ కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది. బికాస్ ఫొటోస్ అన్నీ ఆ గేట్ మధ్యలోనే నుంచొని దిగాలి. అన్నీ లాంగ్ షాట్సే వస్తాయి. ఇంకా ఇలాంటి గేట్స్ బాలీలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. లైక్ తానాలాట్, హందరా గేట్. వాటి దగ్గర మంచిగా ఫొటోస్ దిగితే ఇంకా ఈ ప్లేస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు అనిపించింది మాకైతే. ఫైనల్గా మా టర్న్ వచ్చింది. ఫాస్ట్గా పోజెస్ పెట్టేసి ఫొటోస్ దిగాము. అన్నీ బాగానే వచ్చాయి. మన ఫోన్ కింద అద్దం పెట్టి కింద వాటర్లా కనిపించేలా ఫొటోస్ తీస్తారు. ఆ ఫొటోస్ దిగాక నెక్స్ట్ మళ్ళీ బస్లో కొండ కిందకి వచ్చేసి కార్లో మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. మా నెక్స్ట్ ప్లేస్ ఈస్ తీర్థగంగా వాటర్ ప్యాలెస్. లెంపుయాంగ్ నుండి 10 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్లేస్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి. ఎస్పెషల్లీ మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, పెద్ద స్నేక్ ఉంది. పైథాన్ స్నేక్ అంట. రండి స్నేక్తో ఫొటోస్ దిగొచ్చు అని పిలుస్తున్నారు వాళ్ళు. ఇంకా ఆ ప్లేస్ లోపలికి వెళ్తే వాటర్ పాండ్స్ ఉన్నాయి మంచిగా. వాటిలో చాలా ఫిషెస్ ఉన్నాయి. అక్కడ ఫిష్ ఫుడ్ అమ్ముతున్నారు. కొనుక్కొని ఫిషెస్కి వేయొచ్చు ఫుడ్. ఇక్కడ చూసారా ఎన్ని ఫిషెస్ వచ్చాయో నేను ఫుడ్ వేస్తుంటే. కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఈ ప్లేస్ మాత్రం అద్దంలా నీట్గా భలే ఉంది. గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్, బ్రిడ్జెస్ అన్నీ నీట్గా భలే సెట్ చేశారు. ఈ ప్లేస్ పేరు తీర్థగంగా కదా. మన ఇండియన్ గంగా రివర్ నుండే ఈ పేరు పెట్టారంట. 1946లో ఇక్కడ రాజులు వాళ్ళ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడానికి ఈ తీర్థగంగా కట్టించారంట.
ప్లేస్ చూసాక మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. బాలీలో అన్నీ చూస్తున్నాం కానీ వాటర్ ఫాల్స్ ఒక్కటి కూడా చూడలేదని గోవాగిరి చాంపుహాన్ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. తీర్థగంగా నుండి 37 కిలోమీటర్స్ ఉంది ఆ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ఏరియాలో ఏం రెస్టారెంట్స్ లేవు, మొత్తం పల్లెటూరులానే ఉంది అంతా. వాటర్ ఫాల్స్ ఎంట్రీ పాయింట్ దగ్గరలో ఆగితే అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, చిన్నది, ఫుడ్ ఉంది. సో సర్లే అని అక్కడ లంచ్ చేసేసాం. ఇక్కడ చూసారా, ఇదే బాలీ క్యాలెండర్ అంట. ఆఫ్టర్ ఫుడ్ అలా ముందుకి వెళ్ళి టికెట్ తీసుకున్నాం వాటర్ ఫాల్స్కి. అక్కడ స్టార్ట్ అయింది మా వాకింగ్. ఎంత నడిచినా రాదే ఈ వాటర్ ఫాల్స్. ఆఫ్ సీజన్ అవ్వటం వల్లనేమో టూరిస్ట్ ఎవ్వరూ లేరు. ఇంకా ఈ ప్లేస్ అంతా పచ్చని వరి పొలాలు. ఈ పొలాల్లో నడుస్తూ వెళ్ళమన్నారు ముందుకి. పొలం గట్లు కదా, రూట్ అంత బాగాలేదు. ఇంకో 2 టూరిస్ట్ అయితే సగం దూరం వెళ్ళాక వెనక్కి వచ్చేసారంట. చాలా దూరం అవుతుంది, మమ్మల్ని కూడా వెళ్ళొద్దు అన్నారు. బట్ మాకెందుకో ఆ వరి పొలాల్లో నడుస్తుంటే మన కోనసీమ వాతావరణమే గుర్తొచ్చింది. అందుకే మేము వెళ్దామని ఫిక్స్ అయ్యి ముందుకు నడిచాం. ఈ పొలాల దారుల్లో గుర్తుగా ఉండటానికి రెడ్ కలర్ జెండా ఒకటి పెట్టారు. ఆ జెండాని ఫాలో అవుతూ వస్తే ఆ వాటర్ ఫాల్స్ సైడ్ వెళ్తామంట. నిజంగానే చాలా లాంగ్ ఉంది రోడ్డు. ఒక 2 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటికి. చివర ఇక్కడ పొలాలు ఎండైపోయి అడవి స్టార్ట్ అయింది. లిటరల్లీ అన్ని పక్షుల సౌండ్స్ అండ్ ఏవో వింత సౌండ్స్ వినిపిస్తున్నాయి అడవిలో నడుస్తుంటే. ఎవ్వరూ లేరు అక్కడ, మేం తప్ప. కొంచెం భయంగా ఉన్నా కూడా ఇంకా ముందుకు వెళ్ళాం. ఇంకో 1 కిలోమీటర్ నడిస్తే అప్పుడు కనిపించింది ఈ వాటర్ ఫాల్స్. అప్పటికే మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా స్టెప్స్ దిగితే ముందుకి ఇంకా కొంచెం నడిస్తే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తామంట. బట్ మేము వాటర్లో దిగే టైప్ కాదు. సో వాటర్ ఫాల్ చూడాలి అనుకున్నాం, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసేసాం కదా అని చెప్పేసి వెనక్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేటప్పుడు ఏమో చక్కగా హిల్ దిగినట్టు కిందకుంది దారి అడవిలో. ఇప్పుడేమో పైకి ఎక్కుతున్నాం, ఫుల్ ఆయాసం వచ్చేసింది. మళ్ళీ 3 కిలోమీటర్స్ నడిచి మా కార్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఫుల్ టయర్డ్ అని కార్లో ఒక స్లీప్ వేసాం. అంతలో మా నెక్స్ట్ ప్లేస్కి రీచ్ అయ్యాం. అదే పెంగ్లీ పురాన్ విలేజ్. ఇది బాలీలోని ఒక ట్రెడిషనల్ విలేజ్. ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళే దారిలోనే ఇక్కడ డ్రెస్ రెంటల్కి ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి రెంటల్ అడిగాము. ఆ షాప్ ఆమె చక్కగా ఈ రూమ్ ఇచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోండి అని చెప్పింది. బాలీ కాస్ట్యూమ్స్ మాకు సెట్ చేశారు. ఆ పక్క ఇంటి వాళ్ళేమో చక్కగా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చూపించి అక్కడ ఫొటోస్ దిగండి బాలీ కాస్ట్యూమ్స్తో అన్నారు. బాలీ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ అనిపించింది అప్పుడు. Nice. Music, this is guitar from bamboo stick. Hey, music కనబడతా ఆగరా. Hey, ఒరే 2 minutes. ఇది అంత సైలెంట్ ఉందరా రే. దిస్ ఈస్ సో సైలెంట్. ఈ బాలినీస్ డ్రెస్ వేసుకొని పెంగ్లీ పురాన్ గ్రామానికి రీచ్ అయ్యాం. ఇది బాలీలోనే ఒక ప్రాచీనమైన గ్రామం అంట. ఒకప్పుడు బాలీ మొత్తం ఇలానే ఉండేదంట. ఇప్పుడు ఈ ప్లేస్ని అలానే మెయింటైన్ చేస్తూ టూరిస్ట్ ప్లేస్లా మార్చారు. అలా నడుస్తూ ఈ ఇల్లులన్నీ చూడొచ్చు. హౌసెస్ ముందు నుంచుని ఫొటోస్ దిగొచ్చు. చాలా మంది బాలినీస్ డ్రెస్సెస్లో వచ్చారు ఈ ప్లేస్కి. ఈ పెంగ్లీ పురాన్లో బ్యాంబూ చాలా ఫేమస్ అంట. ఇక్కడ లోపల చాలా షాప్స్ కూడా ఉన్నాయి. మాకు ఇక్కడ కొంతమంది బాలీ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఇంకా మంచిగా ఫొటోస్ దిగి రిటర్న్ హోమ్ స్టేకి స్టార్ట్ అయ్యాం. వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డిన్నర్ చేయడానికి శేఖర్ సారీ కిచెన్కి వచ్చాం. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. యాక్చువల్గా మేము నెక్స్ట్ డే మౌంట్ బటూర్కి జీప్లో వెళ్ళాలని ప్లాన్ అనుకున్నాం. మౌంట్ బటూర్ అంటే యాక్టివ్ వాల్కనో మౌంటైన్. అక్కడికి ఏదర్ ట్రెక్ ఆర్ జీప్లో వెళ్తారు. మేమైతే జీప్ ప్లాన్ వేసుకున్నాం. అది కాకుండా నెక్స్ట్ డే ఈవినింగే మా రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది. బట్ అప్పటికే ప్రతిరోజు ఫుల్గా అన్ని ప్లేసెస్ చూసేస్తూ వచ్చాం కదా, రెస్ట్ కావాలి అనిపించింది. సో మౌంట్ బటూర్కి వెళ్ళగలమా లేదా అని చెప్పి డైలమాలో ఉన్నాం. అప్పుడే ఈ వర్షం స్టార్ట్ అయింది. పెద్ద వర్షం పడితే ఈ జీప్ వాళ్ళే క్యాన్సిల్ చేసేస్తారంట ట్రిప్, సేఫ్ కాదని. ఈవెన్ దో వర్షంలో మౌంటైన్ పైకి వెళ్ళినా కూడా సన్ అండ్ క్లౌడ్స్ ఉండవు క్లియర్గా. సో సన్ రైజ్ వ్యూ అనేది మిస్ అవుతాం.
బట్ మౌంట్ బటూర్కి వెళ్ళేదే చాలామంది ఆ బెస్ట్ సన్ రైజ్ వ్యూ కోసం. సో వర్షం పడితే ఆ వ్యూ ఉండదని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు మోస్ట్లీ. మేము కూడా బాగా ఆలోచించి ఆ మౌంట్ బటూర్ రైడ్ క్యాన్సిల్ చేసేసాం. ఎందుకంటే బాలీలో లేట్ నైట్ వర్షం స్టార్ట్ అయిందంటే అది మార్నింగ్ వరకు పడుతూనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ నోటీస్డ్. ఆల్సో బాలీ బాగుంది కదా, ఇంకెప్పుడైనా వచ్చి మళ్ళీ మౌంట్ బటూర్ లాంటివి కవర్ చేయొచ్చు అని ఇంకొక థాట్తో వద్దని ఫిక్స్ అయ్యాం. సో అంతా బాగానే ఉంది కదా అని హాయిగా రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ లేచేసరికి అనుకున్నట్లుగానే ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్. హాయిగా హోమ్ స్టేలో కూర్చొని వర్షంని చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేసాం. అప్పుడే ఆ ఇంటి ఓనర్ బాలీలో ఇల్లు ఎలా కట్టుకుంటారో చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ ఈశాన్య మూలున్నది టెంపుల్ అంట, అది గాడ్స్ ప్లేస్. ఆ టెంపుల్ ముందు ఉన్న హౌస్లో పెద్దవాళ్ళు ఉంటారంట, లైక్ పేరెంట్స్. ఆ పేరెంట్స్ హౌస్ ముందు దాంట్లో వాళ్ళ చిల్డ్రన్లో పెద్దవాళ్ళు ఉంటారంట, అంటే పెద్దన్నయ్య పెద్దక్క అట్లా. పక్కనే ఉన్న హౌస్లో కిడ్స్ ఆర్ చిన్నవాళ్ళు ఉంటారంట. దాని పక్కన కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్కి ఎదురుగా గెస్ట్ ఉండే రూమ్ ఉంటుందంట, అంటే ఇప్పుడు మేమున్నది. ఇంకా ఈ మధ్యలో ఉన్న హౌస్ వచ్చేసి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటారు, ఆర్ ఎక్స్ట్రా లగేజ్ అది పెట్టుకోవడానికి యూస్ చేస్తారంట. ఇంకా ఇంటి వెనకాల యానిమల్స్కి ప్లేస్ పెడతారంట. సో ఈ కాంపౌండ్ మొత్తం చూస్తే ఫస్ట్ దేవుడు మనుషులతో కనెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత మనిషికి కనెక్షన్ ఉంటుంది, ఆ నెక్స్ట్ మనిషికి పెంపుడు జంతువులకి మధ్య కనెక్షన్ ఉంటుంది. ఇలా ప్లాన్ చేసి ఒక పెద్ద కాంపౌండ్లో వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారంట. ఈ కాన్సెప్ట్ అయితే చాలా నచ్చింది మాకు. ఈ కాలంలో ఈ విధంగా ఇల్లు కట్టుకొని ఉంటున్నారంటే సూపర్ అసలు. ఇక్కడ చూడండి, పోర్ట్స్ చూసారా? బాలి హోటల్స్లో అన్నిట్లో ఇలానే ఉంటాయి. మన ఫోన్ ఛార్జర్స్ సెట్ అవ్వవు, అడాప్టర్ అడిగి తీసుకుని ఛార్జర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి ఉబూద్ సెంటర్కి వచ్చాం. ఈ వీగన్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలా ఉబూద్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ ట్రై చేసాం. ఒక 2 bags కొన్నాం. చాలా బార్గెనింగ్ చేశాక అది కూడా. ఇక్కడ రేట్స్ అయితే ఎక్కువే చెప్తున్నారు, ఎంత బేరపడినా తగ్గట్లేదు. ఇక్కడికన్నా కృష్ణ ఓలే ఓలే మార్ట్లో అయితే బాగున్నాయి గిఫ్ట్స్, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. అక్కడ చేయటం బెటర్ అనిపించింది. ఆఫ్టర్ షాపింగ్ మేము బాలీ స్పాకి వెళ్దామని గూగుల్లో రివ్యూస్ చూసి ఈ ప్లేస్కి వచ్చాం. బాలీ స్పా విత్ హాట్ స్టోన్ మసాజ్ ట్రై చేసాం. ఇంకా ఫేషియల్ ఒకటి ట్రై చేసాం. ఫేషియల్ అయితే మాకు సెట్ అవ్వలేదు అనిపించింది. ఆఫ్టర్ స్పా టీ అండ్ స్వీట్ బిస్కెట్ ఇచ్చారు వీళ్ళు. దిస్ ఈస్ కాల్డ్ పైసూసు అంట. మాకు బాగా నచ్చింది ఈ స్వీట్ టేస్ట్. బెల్లం బిస్కెట్ లాగా ఉంది. అది తిన్నాక నెక్స్ట్ శేఖర్ సారీ కిచెన్లో లంచ్ చేసేసి ఆ నెక్స్ట్ హోమ్ స్టేకి రీచ్ అయ్యి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ బాలి. మాకెందుకో అక్కడి నుండి రావాలనిపించలేదు, అంత బాగా నచ్చింది ఆ ప్లేస్. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మాదే బ్రో కార్లో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. మేము బాలి ప్లాన్ చేసేటప్పుడు ఓన్గా తిరిగి చూసేద్దాం అనుకున్నాం. బట్ సడన్గా యూట్యూబ్లో ఉమా తెలుగు ట్రావెలర్ బాలి వీడియో ఒకటి చూసి ఈ టూరిస్ట్ 360 వాళ్ళ ప్యాకేజ్తో బుక్ చేసుకున్నాం. దట్ ఈస్ బెస్ట్ డెసిషన్ అనిపించింది మాకు. అంత పీస్ఫుల్గా తీసుకెళ్లారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే మేము స్టేస్ విల్లా అండ్ హోమ్ స్టే ఉండేలా బుక్ చేసుకున్నాం. దట్ ఈజ్ వన్ మోర్ గుడ్ డెసిషన్. అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ బాగా నచ్చాయి మాకు. ఇంకా బాలి ఫుడ్ బ్లాగ్స్ కొన్ని చూసి ఫుడ్ గురించి భయపడ్డాం. బట్ ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది, తినొచ్చు మంచిగానే. బట్ వన్ థింగ్ ఈస్ బాలి బడ్జెట్. ఏముందిలే బాలి ఇద్దరికి కలిపి 1 lakh లోపు అయిపోతుంది అంటారు కదా, దట్ ఈజ్ రాంగ్. బాలి వాళ్ళకి మెయిన్ ఇన్కమే ఈ టూరిజం. ప్రతి ప్లేస్కి టికెట్ ఉంటుంది, చాలా ప్లేసెస్లో ఫుడ్ కాస్ట్లీ ఉంటుంది. సో బాలి తక్కువలో అయిపోతుంది అనుకోవటం రాంగ్ థింకింగే. మేము బుక్ చేసుకున్న ట్రావెల్ ప్యాకేజ్ వచ్చేసి 50,000 రూపీస్ ఫర్ 2 persons. ఈ ప్యాకేజ్లోనే వాళ్ళు అన్ని ప్లేసెస్కి టికెట్స్ తీశారు అండ్ ఆన్ టైం మమ్మల్ని కార్లో తీసుకొచ్చారు ఫ్రమ్ ఎయిర్పోర్ట్ ఆన్ day 1 టు లాస్ట్ డే ఎయిర్పోర్ట్లో దించే వరకు. బట్ ఫుడ్కి మనమే పెట్టుకోవాలి అండ్ హోటల్స్ మేమే బుక్ చేసుకున్నాం. అక్కడ ఎక్స్ట్రా ఖర్చే కదా. ఇంకా ఫ్లైట్ టికెట్స్ చేసుకోవాలి, అది ఎక్స్ట్రా. షాపింగ్ ఏదైనా చేస్తే అది ఎక్స్ట్రా. సో అన్ని ప్లేసెస్ మంచిగా చూడాలి అంటే 1 lakhలో అయితే అవ్వదు ఫర్ 2 persons, ఇంకా ఎక్కువగానే అవుతుంది. బట్ ఫర్ అస్ ఎవ్రీ రూపీ ఈజ్ వర్త్ ఇట్ అనిపించింది ఈ ప్లేస్ చూశాక. మీరు ఎవరైనా విజిట్ చేస్తే మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం.
రిటర్న్ ట్రిప్ మేము సింగపూర్ లేఓవర్తో బుక్ చేసుకున్నాం ఫ్లైట్. బాలి నుండి జెట్ స్టార్ ఎయిర్వేస్లో స్టార్ట్ అయ్యాం. సింగపూర్ నుండేమో ఎయిర్ ఇండియా ఫ్లైట్ టు బెంగళూరు. జెట్ స్టార్ అండ్ ఎయిర్ ఇండియా వాళ్ళకి టైఅప్ ఉందంట. సో వాళ్ళే లగేజ్ షిఫ్ట్ చేస్తా అన్నారు లేఓవర్లో కూడా. ఇంకా ఫ్లైట్లో పైనుండి ఈ బాలి సముద్రం చూస్తుంటే భలే ఉంది చూడండి. ఏదో మూవీ సీన్లా ఉంది. ఈ జెట్ స్టార్ వాళ్ళు అర్ధరాత్రి అయినా కూడా ఫ్లైట్లో ఫుడ్ అరేంజ్ చేశారు. నెక్స్ట్ సింగపూర్ రీచ్ అయ్యాం. సింగపూర్లో చాంగి ఎయిర్పోర్ట్లో మా లేఓవర్ ఉంది. చాంగి ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్లో ఫేమస్ టెర్మినల్ డోర్ ఒకటి ఉంది అండ్ ఒక ఇండోర్ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. లోపల గార్డెన్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక టెర్మినల్ నుండి ఇంకో టెర్మినల్కి వెళ్ళాలంటే బస్లో వెళ్ళాల్సిందే. ఈవెన్ బస్ దిగాక కూడా లోపల చాలా దూరం నడిచినా మా గేట్ రాలేదు. సరే టెర్మినల్ 2 గేట్ దగ్గర ఆ వాటర్ ఫాల్ చూద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ సింగపూర్ వీసా ఉంటేనే లోపలికి ఎలో చేస్తారంట. మాకేమో ఓన్లీ బాలి వీసా ఉంది. ఇంకా సింగపూర్ వీసా లేకపోయినా సరే ఒక స్కై ట్రైన్ ఉంటుంది లోపల. ఆ ట్రైన్లో కూర్చుంటే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తూ వెళ్తుంది అని చెప్పారు అక్కడ వాళ్ళు. సరే అని ఆ స్కై ట్రైన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. బట్ ఎంత నడుస్తున్నా సరే ఆ ట్రైన్ ఇంకా రావట్లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాం లోపల నడిచి నడిచి. ఫైనల్గా ఈ ట్రైన్ దగ్గరకు వచ్చాం. బట్ నైట్ క్లోజ్ చేసేసారంట ట్రైను. మళ్ళీ మార్నింగే ఓపెన్ చేస్తారంట. మాకేమో ఫ్లైట్ మార్నింగే ఉంది. ఇంకా కుదరదులే ఈ రోజుకి అని రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే నీట్గా ఉంది మొత్తం. ఈ గార్డెన్స్ చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో. లోపల ఎన్నో టాప్ బ్రాండ్స్వి స్టోర్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లాంజెస్ ఉన్నాయి కానీ వాటికి మా దగ్గర ఉన్న కార్డ్స్ వర్క్ చేయవన్నారు. ఇంకా ఓపెన్ లాంజెస్ ఉన్నాయి చాలా. సో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మార్నింగే లేచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాం టు బెంగళూరు టు హైట్ ట్రైన్లో రీచ్ అయిపోయాం. దట్స్ ఇట్ అండి అబౌట్ అవర్ మోస్ట్ మెమరబుల్ బాలి ట్రిప్. ఈ ట్రిప్ గురించి అన్ని డీటెయిల్స్ చెప్పేశాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాము. మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.